ఈరోజు మన సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మరి పదవి విరమణ వీడ్కోలుపు సమావేశానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు కేటీ రామారావు అన్నగారికి ఈ వేదిక పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు అన్నగారు. ఎందుకంటే మీ హయాంలో మాకు ఒక చైర్మన్ పదవి కల్పించినందుకు, మరి అదేవిధంగా మన పెద్ద సార్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొట్లాడి తెచ్చిన తెలంగాణని మరి సమసమాన న్యాయము మరి మన తెలంగాణ రాష్ట్రంలో అందరికి కూడా అవకాశం కల్పించినందుకు, అందులో నేను ఒక్కదాన్ని మన సిరిసిల్ల పట్టణంలో మీ హయాంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. ఎందుకంటే మన సిరిసిల్ల పట్టణము మరి ఎందుకంటే మేము ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి గత 40 ఏళ్ల నుండి నాకు అవగాహన ఉంది. మరి ఎట్లున్నా మన సిరిసిల్ల మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఒక సిరిసిల్లనే ఓన్లీ సిరిసిల్ల రూపురేఖలు మరి ఎలా మారినాయంటే ఒక 10 ఏళ్ల కింద వేరే దేశాలకు పోయి వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు చూస్తే అసలు ఈ సిరిసిల్ల పట్టణమేనా, మీ ఎమ్మెల్యే ఎవరు అని కూడా అడిగిన క్రమంలో మా బంధువులే మమ్మల్ని అడిగినారు. మరి మీకు ఇంత మంచి అవకాశం కల్పించి మీ ఎమ్మెల్యే మీ పట్టణం రూపురేఖలే కాకుండా మరి ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మన అగ్రికల్చర్ కాలేజ్ కానీ, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు మరి ఇంత మంచి పనులు చేసిన మీ ఎమ్మెల్యే గారు కూడా మరి ఎందుకంటే మేము మొన్న తిరుపతి కానీ అరుణాచలం పోతే మరి అంత మంచి ఎమ్మెల్యేని మరి మీ ప్రభుత్వం ఓడగొట్టుకున్నారు. మీ సిరిసిల్ల పట్టణ ప్రజలు మరి మీ జిల్లా ప్రజలు కానీ మరి మీ రాష్ట్రాన్ని ఓడగొట్టుకున్నారు. మరి మీ రాష్ట్రము మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టుకొని వేరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ముందుకెళ్ళింది. మరి ఇంత మంచి పాలనలో మాకు ఒక పదవి కల్పించి మరి మన సిరిసిల్ల పట్టణం మన మున్సిపాల్లో మరి ఎలాంటి లోట్లు లేకుండా మరి మీ సహకారంతో కూడా పట్టణ సత్య సౌరక్షతలో భాగంగా మరి మీ సహకారంతో కూడా మేము అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇట్లాంటిది ఇంత మంచి మన మున్సిపాలిటీలు మరి ఎప్పుడు కానీ ఎవరి ఉండయి. మళ్ళా మన రోజులు వస్తాయి. మన రోజులు వచ్చినాక మళ్ళా మీరే మాకు అండదండ ఉండి కూడా మన జిల్లాని మన రాష్ట్రాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అన్నగారు మాకు మా గౌరవ కౌన్సిలర్ అది ఒక చిన్న కోరిక మేము మొన్న కూడా చెప్పినాం. మాకు పెద్ద సార్ ఆశీర్వాదం కావాలి, కంపల్సరీ పెద్ద సార్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మరి మాకు అన్న మీ హయాంలో పనిచేస్తారు.